అరే మాయా, జీవితంలో ఒక్కసారైనా ఈ ఓడెక్కాలరా. ఏంట్రా బాబు ఇంత పెద్దగా ఉంది? ఎవరు తయారు చేశారా బాబు దీన్ని? చూస్తుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఐకాన్ ఆఫ్ ది సిరీస్ అని ప్రపంచంలోనే అతిపెద్ద ఓడగా రికార్డు సృష్టించిందిరా బామర్దే. ఈ నెల 27 నుంచి మియామి నుంచి ప్రారంభిస్తున్నారా, అది విషయం. ఏంటి మాయా, మీ ఆవిడ దగ్గర నుంచి ప్రారంభిస్తున్నారా? అదేంటి మాయా, అదేలాగ మాయా, మీ ఆవిడ దగ్గర నుంచి ప్రారంభించడం ఏంటి మాయా బాబు, చిరాగ్గాని. ఊరు బామర్దే, నువ్వు నాకు కొంప ముంచేటట్టు ఉన్నావురా బాబు. బామర్దిగా, మీ ఆవిడ మా ఆవిడ దగ్గర నుంచి కాదురా బామర్దే, మియామి నుంచి. ఓరే మాయా, ఇంతకీ దీన్ని ఎవడు తయారు చేశాడురా? వాడికి దండం పెట్టి దండ వేయొచ్చురా. ఎంత పెద్దగా ఉంది రా బాబు ఈ ఓడ, చాలా ఆశ్చర్యంగా ఉందిరా బాబు. ఓరి బామర్దే, దీన్ని తయారు చేసిన కంపెనీ అట్లాంటి కంపెనీ కాదురా బాబు, చాలా పెద్ద కంపెనీ. రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ కంపెనీ అని చాలా పెద్ద కంపెనీ రా ప్రపంచంలోని. నీకు తెలియదులే ఆ విషయం. ఈ షిప్ తయారు చేయడానికి ఎంత అయింది మాయా అసలు? ఈ షిప్లో ఎంతమంది పనిచేస్తారు, ఎంతమంది ప్రయాణించవచ్చు, అవి కూడా చెప్పరా మాయా డీటెయిల్గాని. వింటాం కదా చెప్తానే. ఓరు బామర్దే, నీకంతా తొందర కానీ చెప్తానుండ్రా బాబు ఈ ఓడ విషయం గురించి. 16,624 కోట్ల ఖర్చుతో రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ కంపెనీ 20 అంతస్తులలో నిర్మించిందిరా ఈ ఓడను. దీని పొడవు 365 మీటర్లరా బాబు. ఇందులో 2,805 గదులు ఉంటాయన్నమాట. అంతేకాదురా బాబు, ఈ ఓడలో 2,350 మంది వరకు సిబ్బంది పనిచేస్తారా. మొత్తం 7,600 మంది వరకు ప్రయాణించవచ్చు ఈ ఓడలో. దీని మొత్తం బరువు ఎంతో తెలుసా? ఆశ్చర్యపోతారు బాబు దీని మొత్తం బరువు తెలిస్తేనే. 2,50,800 టన్నులు. ఓరి మాయోరి, టైటానిక్ కన్నా చిన్నదే అనుకుంటాను రా ఇది. ఓరి ఓరి బామర్దే, కళ్ళు ఎవడైనా మింగడా ఏంట్రా బాబు, కనిపిస్తలేదేంట్రా బాబు? టైటానిక్ కన్నా 5 రెట్లు పెద్దదిరా ఇది ఈ షిప్. దీంట్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయిరా బాబు. దీని గురించి చెప్పాలంటే మన టైం సరిపోదు. ఒకసారి వెళితే బాగుంటుంది షిప్ దగ్గరికి. వెళ్ళి షిప్ లోపలికి వెళ్ళి చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది అన్నమాట.